నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను సిరాజ్ ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత కూడా దీనిపైన చర్చ హాట్ కేక్ లా సాగుతూనే ఉంది. రవి పైన ప్రజల్లో భిన్నాభిప్రాయం వ్యక్తమవుతుంది. కొంతమంది ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం రవిది తప్పని అంటున్నారు. ఓవైపు వాదనలు కొనసాగుతుండగా ఓ ఎమ్మెల్సీ మాత్రం ఏకంగా రవికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఈ అంశంపైన రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ? సజ్జనార్కి ఆయన విసిలినటువంటి సవాల్ ఏంటి అనేది తెలియాలంటే ఓసారి చూడాల్సిందే. సినిమాను పైరసీ చేయడం, పైరసీ కాపీని చూడడం రెండూ కూడా తప్పే. కానీ పైరసీకి భారీగా ఆధారం లభిస్తుంది. అందుకు ఐబొమ్మే పెద్ద నిదర్శనంగా మారుతుంది. ఇదొక్కటనే కాదు, ఇలాంటి పైరసీ వెబ్సైట్లు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి గురించి అరెస్టుతో ఐబొమ్మ కీలకంగా మారిపోతుంది. సోషల్ మీడియా వేదికగా చాలా మంది రవికి మద్దతుగా నిలుస్తున్నారు. సినిమాల వాళ్ళు తమ లాభాల కోసం ఇష్టానుసారంగా టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారని, అందుకే అభిమానులు ప్రజలు పైరసీ వైపు అడుగులు వేస్తున్నారని పోస్టులు కూడా పెడుతున్నారు. మరికొందరైతే జస్టిస్ ఫర్ రవి అని కూడా పోస్టు పెడుతున్నారు. దీంతో సినిమా టికెట్ల పెంపు అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. పైరసీ భూతం పుట్టడానికి, ఇంత బలంగా మారడానికి సినిమా వాళ్ళే కారణమా? టికెట్ల రేట్లు పెంచడం వంటి వారి నిర్ణయాలే పైరసీని పెంచి పోషిస్తున్నాయా, లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న అంశంపైన తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో కొందరు నిర్మాతలు టికెట్ల రేట్లు పెంచడాన్ని సమర్థించుకునేలా మాట్లాడుతున్నారు కూడా. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సినీ పరిశ్రమకు పెద్ద సవాల్గా మారినటువంటి పైరసీ వెబ్సైట్లను ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేయడంతో సామాన్యుల నుంచి రవికి మద్దతు లభిస్తుంది. టికెట్ల ధరలు విపరీతంగా పెంచి సినిమా వాళ్ళు సామాన్యులకు సినిమా చూడనివ్వని పరిస్థితి తీసుకువస్తే రవి సామాన్యుల అందరికీ సినిమాలు ఫ్రీగా చూపించాడని సాధారణ ప్రజలు రవికి మద్దతు ఇస్తున్నారు. తాజాగా రవికి రాజకీయ వర్గాల నుంచి కూడా మద్దతు పెరుగుతున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఐబొమ్మ రవి అరెస్టు పైన కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు సవాల్ కూడా విసిరారు. ఐబొమ్మ రవి దమ్మున్నోడు, అందుకే అతనికి ప్రజల మద్దతు ఉందని పేర్కొన్న తీన్మార్ మల్లన్న 100 రూపాయల టికెట్లో వేలల్లో అమ్ముకునేటువంటి సినిమా వాళ్ళు ఏమన్నా సంసారులా అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిపి సజ్జనార్ను ఉద్దేశించి నిన్ను చూస్తే జాలిస్తుంది, నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు, పోలీసులకు సవాల్ విసిరితే ఏమవుతుందోనని సినిమా వాళ్ళను పక్కన పెట్టుకొని సినిమా డైలాగులు కొట్టడం మానుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఐబొమ్మ రవి గురించి అతని భార్య హింటివ్వకపోతే పోలీసులు అల్సేషన్ కుక్కలు కూడా అతనిని పట్టుకునేవి కాదని, ఇప్పటికన్నా సజ్జనార్ రియాలిటీలోకి రావాలని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. నువ్వు చెప్పేవన్నీ ఫేక్ ఎన్కౌంటర్లేనని, వరంగల్లో కూడా చేసింది అదేనని ఆయన చెప్పుకొచ్చారు. నీకు దమ్ముంటే సైబర్ క్రైమ్లను ఆపాలని సవాల్ కూడా విసిరారు. దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్న పిల్లవాడి కిడ్నాప్ జరుగుతుందని, అది అడ్డుకోవాలని కూడా సవాల్ చేశారు. అంటే సైబర్ క్రైమ్ మోసాలు, ఆర్థిక నేరాలు విపరీతంగా జరుగుతున్నాయని, దమ్ముంటే వాటిని ఆపి చూపాలని తీన్మార్ మల్లన్న సజ్జనార్కు సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. దీనిపైన నెటిజన్లు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలకు మద్దతుగా ఉంటే, మరికొందరు సజ్జనార్ కామెంట్ల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్న తీన్మార్ మల్లన్న పైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన సజ్జనార్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.